మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమాన ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. ఈరోజు మనము సీజనల్ ఫీవర్స్ అండ్ టైప్స్ వాటి గురించి తెలుసుకుందాం. మెయిన్గా ఎప్పుడైతే మనం ఫీవర్ అని ఎందుకంటామంటే, ఏదైతే నార్మల్ టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ కన్నా హై పెరిగినప్పుడు దాన్ని ఫీవర్ అని అంటాం. ఎక్కువగా మనకు నార్మల్ టెంపరేచర్ 98.6 degrees ఉంటుంది. దానికన్నా పెరగడం వల్ల దీన్ని మనం ఫీవర్స్ అని అంటాం. మెయిన్గా ఇప్పుడు సీజనల్గా ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తుంటాయి. మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసరికి మనకు హై ఫీవర్ విత్ షివర్, అట్లాగే కోల్డ్ ఉంటుంది, స్వెట్టింగ్ వస్తుంది, కొద్ది మందిలో ఆకలి లేకపోవడం, డీహైడ్రేషన్, పెయిన్స్ ఉంటాయి, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అంటే నీరసం, నిస్సత్తువ, ఫీల్ స్లీపీ. ఎప్పుడు ఈ ఫీవర్ వచ్చినప్పుడు డిస్కంఫర్ట్గా ఉంటాడు, ఎప్పుడు పడుకుంటున్నామా అన్న, రెస్ట్ తీసుకుందామా అన్నట్లు ఉంటుంది. మెయిన్గా చిల్డ్రన్స్కి వచ్చేసరికి ఈ ఫీవర్స్ వల్ల ఎక్కువగా ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హార్ట్ టు టచ్ అంటే మనం బాడీ టచ్ చేసే ఎక్కువ ఫీవర్, హై ఫీవర్ ఉంటుంది. ప్లస్ ఈ చీక్స్, చెంపలు ఏవైతే ఉంటాయో ఎర్రబారిపోతాయి. ప్లస్ స్వెట్టింగ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనికి కాజెస్ ఏంటంటే మెయిన్గా ఈ చిల్డ్రన్స్ వచ్చేసరికి మెయిన్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, ఫ్లూ వల్ల వస్తుంది, చికెన్ పాక్స్ వల్ల వస్తుంది, న్యూమోనియా వల్ల వస్తుంది, COVID-19 వల్ల వస్తుంది. అదే అడల్ట్స్ వచ్చేసరికి మనకు ఈ యొక్క ఫీవర్స్ ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంటుంది. అట్లే మనకు సిలికోసిస్, ఎవరైతే ఈ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు సిలికా డస్ట్కి ఎవరైతే ఎక్కువగా పీల్చుకుంటారో వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. అట్లే సన్ స్ట్రోక్ అంటే ఎక్కువగా మన స్కిన్ ఓవర్ ఎక్స్పోజింగ్ టు సన్ హీట్, అట్లా కూడా మనకు ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఆల్కహాల్ విత్డ్రాయల్ అంటే మనం ఎక్కువగా రెగ్యులర్గా ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటూ సడన్గా మానేయడం వల్ల కూడా ఈ ఫీవర్స్ వస్తుంటాయి. మెయిన్గా ఫీవర్స్ చాలా టైప్స్ ఉన్నాయి. మనకందరికీ తెలిసినది టైఫాయిడ్ ఫీవర్, దీన్నే ఇంటర్మిటెంట్ ఫీవర్ అని కూడా అంటారు. ఇది ఎందుకు వస్తుంది ఈ టైఫాయిడ్ అంటే, మనకు ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తినడం వల్ల మనకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. మెయిన్గా ఇట్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ద వాటర్ అండ్ ఫుడ్, దీనివల్ల వస్తుంటుంది. మెయిన్ టైఫాయిడ్ ఫీవర్లో కూడా హై ఫీవర్ ఉంటుంది. ఇది టైఫాయిడ్ చిల్డ్రన్స్ వచ్చేసరికి చాలా రిస్కీ. కామన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్, వామిటింగ్స్ ఉంటాయి, నాజియా విత్ వామిటింగ్, హై ఫీవర్, పెయిన్స్ ఉంటాయి, మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ప్లస్ కొద్దిమందికి స్టొమక్ పెయిన్ కూడా ఉంటుంది. అలాగే కొద్దిమందికి మోషన్స్ కూడా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి.